హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సురేష్ బాబు. నేను సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. వయసు పైబడిన వాళ్ళు అంటే 60 దాటిన వాళ్ళలో మనకు కామన్ గా మీరు వినేది ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. అంటే గుజ్జు అరిగిపోవడం వల్ల ఎముక దగ్గరకు చేరి రాపిడికి గురై నొప్పిని కాజ్ చేస్తుంది. వీళ్ళల్లో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే, మనం కూర్చొని లేచినప్పుడు వెంటనే నడవలేకపోవడం, నడుస్తున్నప్పుడు నొప్పి. ఇది మనకు ఆస్టియోఆర్థరైటిస్ క్లాసిక్ ఫీచర్స్ అన్నమాట. స్టిఫ్నెస్, పెయిన్. ఈ రెండు మనకు ఆస్టియోఆర్థరైటిస్ లో చూస్తాం. ఇది వయసు పైబడడంతో డెవలప్ అవుతుంది. ఆర్ కొంతమందిలో ఏమైనా ఫ్రాక్చర్స్ అయినప్పుడు సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. ఇలాంటివి డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనకు దీనికి సిమ్టమ్స్ ఇందాక చెప్పినట్టు స్టిఫ్నెస్ అంటే బిగుతుగా ఉండడం అండ్ నొప్పి, ఈ రెండు మనం చూడొచ్చు. ఈ ఆస్టియోఆర్థరైటిస్ అనేది మనకు చాలా వరకు మోకాళ్ళలో ఎక్కువగా చూస్తాము. మోకాలు అయిపోయాక నెక్స్ట్ తుంటి భాగంలో రావచ్చు, లేదా భుజంలో రావచ్చు. ఎనీ సైనోవియల్ జాయింట్ రాపిడికి గురై, బట్ కామన్ గా మనం చూసేది మోకాలు కానీ లేదా తుంటి భాగంలో ఆర్థరైటిస్ కామన్ గా గమనిస్తూ ఉంటాం. వాటిని కూడా మనం ఎక్స్రే తీయించి, అంటే నిల్చోబెట్టి తీసిన ఎక్స్రేలో ఏ గ్రేడ్ లో ఉన్నారు అనేది మనం నిర్ధారించాలి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అంటాం. ఇప్పుడు గ్రేడ్ 1, గ్రేడ్ 2 చాలా వరకు మందులు, ఎక్సర్సైజెస్ వీటితో సర్దుకుంటారు. గ్రేడ్ 3 ఉన్నప్పుడు కొన్ని ఇంట్రాఆర్టికులర్ ఇంజెక్షన్స్ అంటాం, అంటే జాయింట్ లోకి కొన్ని ఇంజెక్షన్స్ చేస్తాం. అవి పిఆర్పి అంటాం, లేదా హైల్రానిక్ యాసిడ్ అంటాం, లేదా కొన్ని స్టిరాయిడ్ ఇంజెక్షన్స్. ఈ 3 రకాల ఇంజెక్షన్స్ మనం జాయింట్ లోకి చేయవచ్చు. ఇంకా గ్రేడ్ 4 అంటాం. గ్రేడ్ 4 అంటే కంప్లీట్ గా గుజ్జు అరిగిపోయి ఎముక రాసుకోవడాన్ని గ్రేడ్ 4 అంటాము. గ్రేడ్ 4 లో మనకు నొప్పి బిళ్ళలు మందులు వాడినప్పుడు కాస్త ఉపశమనం, అంటే మనకు నొప్పి తగ్గడం లాంటివి చూస్తుంటాం. అలానే మనం ఎక్కువ రోజులు నొప్పి బిళ్ళలు వాడడం శ్రేయస్కరం కాదు. అండ్ అలాంటి స్టేజ్ లో అంటే గ్రేడ్ 4 లో మనకు కంప్లీట్ రెమెడీ, పెయిన్ తగ్గాలి, మనకు నొప్పి లేకుండా నడవగలగాలి అన్నప్పుడు మనం జాయింట్ రిప్లేస్మెంట్ అంటాం. అంటే కీళ్ళ మార్పిడి ఆపరేషన్ అనేది మనకు ఉపయోగపడుతుంది.